హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. మన గుంతకల్ న్యూస్కి స్వాగతం. గుంతకల్లు పట్టణంలో సినీ నటుడు సుమన్ సందడి చేశారు. ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన షోరూం ప్రారంభించిన సినీ నటుడు సుమన్ అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ 8వ షోరూంను సినీ నటుడు హీరో సుమన్ ప్రారంభించారు. అభిమానుల కేరింతలు, కోలాహలం మధ్య ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్క అభిమాని మొదట తమ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని పిలుపునిచ్చారు. గుంతకల్ అంటేనే తనకు వెరీ వెరీ స్పెషల్ అని, తన సినీ జీవితం గుంతకల్లుతో ఎంతో ముడిపడి ఉందని అన్నారు. పిక్చర్ కంపెనీలకు, సినిమా డిస్ట్రిబ్యూటర్లకు ఒకప్పుడు గుంతకల్లు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేదని, ఇక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్లతో, కంపెనీలతో డబ్బులు అడ్వాన్స్ తీసుకుంటే ఆ సినిమా ఖచ్చితంగా సినిమా సాధిస్తుందని నమ్మకం సినిమా ఇండస్ట్రీలో ఉండేదని అన్నారు. ఎంతో మంది సినీ జీవితాలు ఎదుగుదలకు గుంతకల్లుతో విడదీరాని సంబంధం ఉందని, తన జీవితాన్ని ఎంతో ఎదగడానికి సహకరించిన గుంతకల్లు పట్టణాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు. అందుకే గుంతకల్లో 8వ షోరూం ప్రారంభం అంటేనే వెంటనే ఆనందంగా తాను తప్పక వస్తానని తెలిపి అక్కడకు వచ్చానన్నారు. ఇక ఎద్దుల కాటన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ స్థాపించిన సాయి మహేశ్వర్ రెడ్డి ఎంతో మానవతా దృక్పథంతో ఉన్న వ్యక్తి అని కొనియాడారు. ఎక్కడ కొత్త షోరూంలు ప్రారంభించినా ఆ ప్రాంతంలోని ప్రజలకే ఉపాధి కల్పిస్తూ ఆ ప్రాంత ప్రజలకు అండగా నిలబడుతున్నారన్నారు. ఇలాంటి షోరూంలు ఇంకా మరెన్నో ప్రారంభించి అన్ని ప్రాంతాల్లోని యువతీ యువకులకు ఉపాధి కల్పిస్తూ ముందుకు సాగాలని అహర్నిశలు కృషి చేస్తూ సహాయ సహకారాలు అందించే మనసున్న వ్యక్తి మహేశ్వర్ రెడ్డి అని కొనియాడారు. ఎద్దుల కాటన్ షోరూంలో స్త్రీలకు, పురుషులకు, పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వస్త్రాలు, ఇన్నర్ గార్మెంట్స్ అన్ని బ్రాండ్స్ లభిస్తాయని, అత్యంత తక్కువ ధరకు అంటే గూగుల్లో సెర్చ్ చేసి కంపేర్ చేసి అంతకన్నా తక్కువ ధరకి మంచి క్వాలిటీతో అందించడమే లక్ష్యంగా ఈ షోరూంలో ప్రవేశపెడుతున్నారని, ప్రతి ఒక్కరూ వారికి సహకరించి ఎద్దుల కాటన్ కంపెనీ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. అందరూ తెలుసు, ఎద్దుల కాటన్స్ వాళ్ళ షోరూమ్ ఓపెనింగ్ వచ్చున్నాను. ఇది 8వ షోరూమ్. నేను ఓపెన్ చేసేది 8వ షోరూమ్. ఇది 8 షోరూమ్. చాలా దీనికి ముందు 7 షోరూమ్లు ఓపెన్ చేశాం. మన మహేష్ గారు మరి ఒక గొప్ప కాన్సెప్ట్, అంటే ఇది ఏంటంటే ముఖ్యంగా మహేష్ గారిని మట్టికి మీరు మర్చిపోవద్దు. ఒక మంచి ఉద్దేశంతో, అంటే మంచి ఉద్దేశం ఏంటంటే ఆయన ఏ షాప్ ఎక్కడ ఓపెన్ చేసినా అక్కడ ఉన్న వాళ్ళతోనే ఏంటంటే వర్కర్స్ని పెట్టుకుంటారు తప్ప వేరే ఊరి నుంచి తీసుకొచ్చి ఆయన వర్కర్స్ని పెట్టరు. అక్కడ వాళ్ళు బాగుపడాలి, అక్కడ వాళ్ళకి డబ్బులు రావాలి, అక్కడ వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన ఉద్దేశం. సాయి మహేశ్వర్ రెడ్డి కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ఎంతో ముందుంటాడని, తన సొంత ఊరు కోడుమూరులో కూడా సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కనీ విని ఎరుగని రీతిలో నిర్మిస్తూ ప్రజలకు ఆధ్యాత్మిక చింతన పెంచడానికి కూడా కృషి చేస్తూ ఉన్నాడని, ఇలాంటి వ్యక్తి షోరూంలకు తాను బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం చాలా గర్వకారణంగా ఉందన్నారు. అటువంటి వ్యక్తికి అందరూ చేదోడు వాదోడుగా నిలిచి వారి అభివృద్ధికి మరియు పట్టణాభివృద్ధికి సహకరించాలంటూ ప్రజలకు సినీ హీరో పిలుపునిచ్చారు. సుమన్ గారు దాదాపు 600 చిత్రాల పైన సినిమాలో చేశారు. అదే కాకుండా అంతకంటే ముఖ్యమైనది, పవిత్రమైనది ఏదైతే ఆయన వెంకటేశ్వరుని పాత్రలో లీనమై మనందరికీ కూడా భక్తి భావం పెంపొందించేదిగా ఆయన చేసిన నటనకు మనకు ఎంతైనా ఆయనకు ధన్యవాదాలు చేయాలి. మరి ఈ యొక్క మంచి కార్యక్రమంలో ఈ రోజు స్టార్ట్అప్ లో వాళ్ళకు తోడుంటూ అన్ని డిపోలను కూడా ఓపెన్ చేస్తూ మన గుంతకల్ రావడం చాలా సంతోషమైన విషయం. అందుకు ముఖ్యంగా ఈ ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం వీరి చేతుల మీదుగా దీప ప్రజలతో మనకు ప్రారంభమైనటువంటి మరి సుమన్ గారికి కూడా గుంటకల్ ప్రజల తరఫున ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా గుంటకల్ ప్రజలు కూడా ఇటువంటి స్టార్టప్ ను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజల అభిమానమే దేనికైనా పనికొస్తుంది. కాబట్టి మీ అందరి అభిమానము, వారి యొక్క మీ యొక్క సహాయ సహకారాలు వారికి అందిస్తూ గుంటకల్ అభివృద్ధిలో మీరందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పేది మీ అందరికీ కోరుకుంటూ ధన్యవాదాలు చేస్తున్నాను. ఇండియన్స్ ఈ రోజు ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ మరి 350 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చిన అన్నకి మనమందరము హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుందాం. ఎద్దుల కాటన్ గురించి ఎక్కువసేపు మాట్లాడడం, ఒక 30 నిమిషాలు మాత్రమే చాలు. ఎందుకంటే మేము ఒకటే ఛాలెంజ్ చేస్తాం. గుంతకల్లో ఏం చేస్తామంటే
ఇక్కడ ఏ వస్తువు అమ్మినా కూడా రేట్లు ఒకరు కూడా మార్చడానికి అవకాశం లేదు అన్న చెప్పాడు. ఎందుకంటే ముందుగా మనకి వెళ్ళి కలిసినప్పుడే చెప్పాడు, మీరు మోసం చేసి వ్యాపారం చేసే బ్రాండ్ అంబాసిడర్గా నేను రానని చెప్పాడు. అంత మంచి వ్యక్తి సుమన్ గారు. ఇక్కడ మన ఎద్దుల గార్డెన్స్ లో అమ్మే ఏ వస్తువు కూడా మీరు వెళ్ళి చూసుకుంటే టీ షర్ట్ కానీ ట్రాక్ ప్యాంట్ కానీ ఏదైనా చూసుకుంటే షర్ట్ కానీ చూసుకుంటే గూగుల్లో 100% అదే ఎంఆర్పీ లోపల ఉంటుంది. దాంతోపాటు డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. ఎంఆర్పీ మార్చి చేశారు ఎద్దుల గార్డెన్స్ లో మీరు కనుక నిరూపణ చేస్తే, ఒక షర్టు నిరూపణ చేస్తే 100 షర్ట్లు ఉచితంగా అయిపోతుంది ఎద్దుల గార్డెన్స్. ఎందుకంటే ఛాలెంజ్ చేస్తున్నాం తప్పు చేయమని. అటువంటి తప్పు చేయకుండా ఇక్కడ మన కూడమూరు నుంచి ఇక్కడికి వచ్చాం, సొంత ఊరు కూడమూరే. అలాంటిది గుంతకల్లో షాప్ ప్రారంభం చేస్తున్నాం. ఈ షాప్ లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం. ఎంఆర్పీలు మార్చారు. అదేగా ఇంకోటి ఏంటంటే మీరు ఏది కోరుకుంటే అదే సరిగ్గా తప్ప మార్చరు. అంటే ఇక్కడ ఏంటంటే క్లాసిక్ పూలో కావాలంటే క్లాసిక్ పూలో తీసుకో, క్రొకడైల్ కావాలంటే క్రొకడైల్ తీసుకోవాలి. దానికంటే ఇది బాగుంటుంది అని చెప్పే షాప్ కాదు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. 40 స్టోర్లు మనం ఓపెన్ చేయబోతున్నాం. ఇది 8వ స్టోర్. పక్కనే పత్తికొండలో ఉంది, ఆజూరులో కూడా ఉంది, కర్నూలు ఉంది, నంద్యాల నందికొండ ఆత్మకూరు అన్ని స్టోర్లు కూడా అన్నగారి మీద తిరిగింది. గద్వాల షోరూమ్ అనేది రేపు ఇదే సుమన్ గారు కూడా మనకి 6వ తారీఖు వనపర్తిలో ఇటువంటి షోరూమ్ ఓపెన్ చేయబోతున్నాడు. వనపర్తి తర్వాత డ్రోన్ రాబోతున్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ దైవకార్యాలు చేస్తూ వెళ్తున్నాం. థ్యాంక్ యూ అన్న గారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అభిమానులందరికీ థ్యాంక్ యూ. సుమన్ గారు హలో గుంతకల్, బాగున్నారా అంతా? ఎద్దుల గార్డెన్ ప్రైవేట్ లిమిటెడ్ మేము ఓపెన్ చేసేటువంటి స్టోర్ ఇది 8వ స్టోర్ సుమన్ గారి చేతుల మీదుగా. ఇప్పటి వరకు ఓపెన్ చేసిన ప్రతి స్టోర్ సక్సెస్ గా బాగా రన్ అవుతుంది. అలాగే గుంతకల్ కూడా సార్ చేతుల పైన ఓపెన్ చేసినాం కాబట్టి 100కి 100% గుంతకల్ వాస్తవ్యుల సపోర్ట్ తో 100% మా ఎద్దుల గార్డెన్ సక్సెస్ గా రన్ అవుతుందని చెప్పి మీ ముందు సభాముఖంగా తెలియజేస్తున్నా. అలాగే వచ్చే ఆదివారం ఇక్కడ గుంతకల్లో ఉండేటువంటి మీ బంధువులు ఎవరైనా వనపర్తిలో ఉంటే అక్కడికి కూడా హీరో సుమన్ గారు వస్తారు. వనపర్తిలో 6వ తారీఖు అక్టోబర్ ఇంకొక స్టోర్ ఓపెన్ చేస్తున్నాము. ఇలా 100 స్టోర్లు ఓపెన్ చేసినా కూడా మా బ్రాండ్ అంబాసిడర్ హీరో సుమన్ గారే. Thank you so much, sir, for accepting our invitation and being as a brand ambassador for Eddula Garden Private Limited. Thank you. Thank you, Guntakal. థ్యాంక్ యూ సార్. మనం సుమన్ గారికి కొద్దిగా చెప్పట్లు కావాలి. 7 గంటల వాడ వెంకటరమణ గోవింద, 7 గంటల వాడ వెంకటరమణ గోవింద. వావ్ గోవింద. ఒక్కసారి గట్టిగా చెప్పండి. అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఎద్దుల కాటన్స్ అధినేత మహేష్ గారికి, సూర్య గారికి, ఇక్కడ వచ్చేసిన అభిమానులకి, మిత్రులకి, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం అండి. ముందుగా గుంతకల్కి రావడం నాకు చాలా సంతోషం. ఇందాక కూడా చెప్పాను, మేము హీరోగా ఉన్నప్పుడు ఫస్ట్ మాకేంటంటే సెంటిమెంట్గా గుంతకల్ నుంచి డిస్ట్రిబ్యూటర్ వచ్చారా లేదా ఓపెనింగ్కి. ఎందుకంటే వాళ్ళు అడ్వాన్స్ ఎంత ఇచ్చారని కాదు, అడ్వాన్స్ ఇచ్చారా లేదా అనేది. అడ్వాన్స్ ఇస్తే అది ఒక సెంటిమెంట్, అంటే వాళ్ళు మంచి చేయి, మంచి హ్యాండ్ అని చెప్పి. అట్లా నేను పెరిగాను. సినిమాలు చాలా సినిమాలకు సత్యరంగయ్య గారు ఆయన మాకు చాలా సినిమాలకు ఆయన ఫైనాన్స్ చేశారు. చిన్న సినిమా, పెద్ద సినిమా చేశారు. ఆయన ఎప్పుడు నేను మర్చిపోను. సినిమా ఆగిపోయినా కూడా దాన్ని మళ్ళీ తీసుకొచ్చి రివైవ్ చేసి చాలా చేశారు, చాలా హెల్ప్ చేశారు. అలాగే చాలా మంది ఉన్నారు. అంటే ఆయన ఒకరి పేరు చెప్పాను, మిగతా వాళ్ళ పేరు చెప్పాను కాదు. అదే తర్వాత దానిలో తెలిసింది ఏంటంటే సత్యనారాయణ గారు ఈ షాప్ ఓనరు, నేను ఇక్కడికి రావడం, ఈ షాప్కి రావడం, ఇవన్నీ భగవంతుడి కృప. సరే ఏదైనా షాప్ ఇప్పుడు మేము చాలా షాప్స్కి ఓపెనింగ్ వెళ్తుంటాం, చేస్తుంటాం. కానీ మేము సెలెక్టెడ్గా కొన్ని ఆలోచించాలి. ఎందుకంటే మనం బ్రాండ్కి వెళ్తున్నాం అంటే చాలామంది మమ్మల్ని నమ్ముకొని వస్తారు. రేపు వాళ్ళకి మోసం జరగకూడదు. ఈరోజు ఇంత కష్టపడిన ఇమేజ్ని ఏదో కకృతిపడి ఒక దీనికి యాడ్ ఇచ్చి తర్వాత ఇబ్బందులు పెట్టకూడదు. అందుకే చాలా వాటికి నేను దూరంగానే ఉంటాను. కొన్నిటికే అన్ని పరిశీలించి అన్నీ నేను చేస్తాను. మహేష్ గారు మా ఫస్ట్ వచ్చేసి ఒక ఎద్దుల కాటన్స్కి యాడ్ అడిగారు. మీరు యాడ్ మీ కాన్సెప్ట్ ఏంటి చెప్పి కాన్సెప్ట్ చెప్పారు. నాకు బాగా నచ్చింది. ఆ యాడ్ చేశాను. ఆయన మొత్తం వివరంగా చెప్పారు. ఇది బాగానే ఉంది, సామాన్య ప్రజలకి ఇది బాగానే ఉంది, అంటే కోటీశ్వరులు అది కాదు, సామాన్య వాళ్ళకి, పేదవాళ్ళకి బాగానే ఉంది అని చెప్పి చేశాను. అక్కడి నుంచి మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి ఇట్లా షాప్ ఓపెనింగ్ ఉంది అంటున్నారు. ఏమిటి అన్నాను అంటే ఇట్లా ఇన్నర్ వేర్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈరోజు ఇన్నర్ వేర్ చాలా ముఖ్యం. మగవాళ్ళకి బనియన్ అండర్వేర్, లేడీస్కి బ్రేజియర్ అండర్వేర్ ఇలాంటిదండి. ప్లస్ కొన్ని అవసరమైన బట్టలు అంటే పంచి, షర్టు, కొన్ని టీ షర్ట్లు, ఈ టైప్ అంతా ఇప్పుడు అందరూ వాడుతున్నారు. కర్చీఫ్ ఈ టైప్ అంతా. సో ఇట్లా ఉందండి అన్నారు. సరే ఓకే, ఎక్కడ చేస్తున్నారంటే ఇట్లా కర్నూలులో చేస్తున్నారండి. ఫస్ట్ కర్నూలు అవుట్లెట్స్ అన్ని ప్లాన్ చేస్తున్నారని చెప్పి చెప్పారు. అట్లా మా ప్రయాణం మొదలై ఇది 8వ షాప్. 7 షాపులు చేశాను, అన్ని సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. చాలా హ్యాపీగా ఉన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలతో మంచిగా ఉన్నాయి. సరే ఈయన గురించి చెప్పాలంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఏ షాప్కి వెళ్ళినా ఆ ఊరు లోకల్ ఎవరు ఉన్నారో వాళ్ళే ఆయన పనికి పెట్టుకుంటున్నారు. అంటే పని కూడా ఇస్తున్నారు. ఒక సైడ్లో రేట్ నిన్న కూడా చెప్పాను, చెక్ చేసుకోండి.
మీకు ఇది ఎక్కువగా అనిపిస్తే వద్దు. కానీ ఆయన ఏంటంటే ఇది చాలా రీజనబుల్ రేట్లో మంచి బట్టలు మీరు చూసారంటే బ్రాండ్స్. ఈరోజు ప్రతి ఒక్కరికి ఏంటంటే కొంచెం బ్రాండ్ మీద ఒక మోజు ఉంది. అంటే నాకు ఆ బ్రాండ్ కావాలి, ఈ బ్రాండ్ కావాలి, ఆ బ్రాండ్. సో అన్ని బ్రాండ్లు మీకు ఒకే షాప్లో, విడివిడిగా ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క షాప్ పోకుండా అన్ని బ్రాండ్లు ఒకే షాప్లో పెడుతూ ఇట్లాంటి ఒక అవుట్లెట్ తయారు చేసినందుకు మహేష్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే సామాన్య ప్రజలకి అందుబాటులో ఉంటున్న రేటు ప్లస్ లోకల్ వాళ్ళకి పనిలో పెట్టుకొని ఈ విధంగా ఆయన చేసి సక్సెస్ఫుల్గా చేశారు. ఇలాంటిది ఆయన ఎన్నో చెయ్యాలి. ఎందుకంటే ఇది చాలా అవసరమైన ఒక డ్రెస్. ఇది ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏ మతం అయినా, ఏ కులం అయినా, ఏ పని అయినా కావాలి. సో నేను దీనికోసం నేను ఈరోజు వచ్చున్నాను. 2 పనులు, ఒకటేమో మహేష్ గారు ఎద్దుల కాటన్స్ దీనికి, రెండోదేమో గుంతకల్లో మా అభిమానులను చూడడానికి. ఎందుకంటే వీళ్ళు అక్కడికి హైదరాబాద్కి రావడం చాలా కష్టం. నేనుగా వచ్చి చాలా మందిని కలిసాను, ఇంకా కొందరిని కలుస్తాను. మూడోది, దారిలో వచ్చినప్పుడు ఇట్లా సత్యరంగ గారిది షాప్ అన్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనం అలాంటి వాళ్ళు మనం మర్చిపోకూడదు. రిస్క్తో, ఎంతో రిస్క్తో వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు కావాలంటే అర్ధరాత్రి ఎక్కడి నుంచో మొత్తానికి తీసుకొచ్చేసి మా ప్రొడ్యూసర్స్కి ఇచ్చేవారు. మా ప్రొడ్యూసర్స్ని చాలా బాగా చేశారు, హెల్ప్ చేశారు. నష్టం, లాభం అన్నీ ఉన్నాయి, అయినప్పటికీ చేశారు. నా సినిమాలకి మ్యాక్సిమం చేసింది సత్యరంగ గారు. సో ఆయన ఫ్యామిలీకి నేను పాదాభివందనాలు చెప్తున్నాను. వాళ్ళ వల్లనే నాకు చాలా సినిమాలు నాకు రన్నింగ్లో వచ్చింది. ఈ 3 విషయాలు అన్నీ వచ్చింది కాబట్టి చాలా హ్యాపీ. ఈరోజు మిగతా షాప్స్కి వెళ్ళాను, అక్కడ కూడా అభిమానులు ఉన్నారు, వేరే ఉన్నారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే గుంతకల్ అంటే, గుంతకల్ జంక్షన్ అంటే చాలా ఫేమస్. ఇది ఒక చాలా పెద్ద ఫేమస్ గుంతకల్ జంక్షన్. ఇంకా అది ఉన్నత స్థాయికి ఎదగాలి. ఇంకా అనేక వ్యాపారాలను కూడా అది ఇంకా అంటే జంక్షన్ ఎట్లా ఉందో ఆ విధంగా వ్యాపార బిజినెస్ జంక్షన్గా కూడా ఇది ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మహేష్ గారికి, ఇక్కడ ఉన్న మొత్తం అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.